చేతులు చూపించన్నయ్య. చూపించు. అంటే నువ్వే అన్నమాట. మీరు పెద్దయ్య గారి గదిలో ఏం చేస్తున్నారు బాబు? ఈ గదిలోకి ఎవరు రాకూడదు కదా? ఏం లేదు లేదురా, ఏదో అనుకోకుండా వచ్చాను. బాబాయ్ చెయ్యని తప్పును నెత్తిన వేసుకున్నప్పుడే అది నీకోసమేనని అనుమానం వచ్చిందిరా. కానీ రుజువు కావాలి కదా. చెప్పరా, ఎందుకు ఈ పని చేశావు? పాపత్ముడా, ఎంత పని చేసావురా! దేవుడ్లా మన మధ్య తిరిగే మనిషిని మంచం మీద పడేలా చేసావు కదరా! నీకేం అన్యాయం చేశారా ఆయన? కన్న బిడ్డలా చూసుకున్నందుకు నువ్విచ్చిన ప్రతిఫలం ఇదేనా? రేయ్, నువ్వు చేసిన పాపానికి నా కొడుకును అనుమానించాను కదరా. అయినా నీ పెద్దనాన్న నీకేం తక్కువ చేశాడురా? ఒకానొక సమయంలో తన కన్న కొడుకుని కాదని నీకే పట్టాభిషేకం చెయ్యాలనుకున్నాడు కదరా. అంత గొప్పోడురా నా కొడుకు. వాడికి గతి పట్టించడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? ఏమని అడిగితే ఏం చెప్తాడు నాన్నమ్మా? ఇలాంటి నీచుడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి ఇన్స్పెక్టర్ గారు. కానిస్టేబుల్, బెడిలేయండి.
క్షమించండి వదిన గారు. అలాంటి దుర్మార్గుని కానీ ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేశాను. మీరేం చేస్తారు మరిది గారు? వాడిని కన్నారు కానీ వాడి బుద్ధిని కాదు కదా. బాబాయ్, మీరెలాంటి వారో మాకు తెలుసు. వాలి తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవిస్తాడు. మీరు ఈ విషయం గురించి బాధపడద్దు. కరెక్ట్ మావయ్య గారు, అస్సలు బాధపడకూడదు. జరిగిందేదో జరిగిపోయింది, వెనక్కి తీసుకురాలేం కదా. దాని గురించి ఆలోచించి బాధపడి ఏం ప్రయోజనం? జరగబోయేది మన చేతుల్లో ఉంది, దాని గురించి ఆలోచించాలి. ఇదొకటి. ఇక్కడ జరిగే సిచ్యుయేషన్ ఏంటి, ఇది మాట్లాడేదేంటి? అత్తయ్య గారు, మావయ్య గారి గురించి మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. ఆయన కోలుకుంటారు, మనతో మాట్లాడతారు. ఆయన ఇంట్లో చెడు బయటికి పోయింది. రేపటి నుంచి వ్రతం చేయబోతున్నాం. పండగ చేసుకోవాలి, కానీ బాధలో ఉంటే ఏం బాగుంటుంది? చిన్నదానివైనా చక్కటి మాట చెప్పావు. పొద్దున్నే వ్రతం, ఇక ఈ ఇంట్లో బాధ అనేదే ఉండకూడదు, అంతా సంతోషమే ఉండాలి. సియా, సియా, అవసరం అక్క ఇదంతా ఇంత పొద్దున్నే? దండం పెట్టుకో. ఇదిగో, అత్తయ్య గారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఈ ఆశీర్వాదంతో పూజ మొదలవుతుంది. ఈ ఆశీర్వాదంతో పూజ మొదలవుతుందా? అవును, వెళ్ళు. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదంతో ఈ పూజ మొదలవుతుంది. ఆశీర్వదించండి. దీర్ఘసుమంగళి భవ. పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండమ్మా. నీకివన్నీ తెలుసా అమ్మా? తెలుసు అత్తయ్య గారు, అమ్మ చేసేది కదా, దగ్గరుండి నేనే చూసుకునేదాన్ని.
అమ్మగారు పనులన్నీ పూర్తయిపోయాయి. ఇక మీరు పూజ చేసుకోవచ్చు. ఇక అందరు రావడమే ఆలస్యం. నమస్తే. రండి రండి. బాగున్నారా? బాగున్నామండి. మీ కోడళ్ళు ఎక్కడా కనిపించడం లేదు. వస్తుంటారు. అలాగే. మీరు వెళ్ళి కూర్చోండి. రండమ్మా, ఇలా కూర్చోండి. ఇంతవరకు నాకేం చేత కాదు, పట్టించుకోవట్లేదు అన్నారు కదా. ఈ రోజుతో క్యారెక్టర్ మొత్తం చేంజ్ అయిపోవాలి. హడావిడి మొత్తం మనదే అయిపోవాలి. అందరి దృష్టి మన మీదే ఉండాలి. అప్పుడే అసలు మనిషి దృష్టి మన మీద పడుతుంది. ఆయనకి దగ్గరవుతాను. అత్తయ్య, అత్తయ్య, అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఇంకేమైనా కావాలా? ఏం అవసరం లేదమ్మా, పూజ దగ్గర కూర్చుంటే చాలు. అయ్యో, అప్పుడే మనం కూర్చుండిపోతే ఎలా? ఏమైనా పనుంటే ఎవరు చేస్తారు? అందరినీ ఆహ్వానించాలి కదా. అదిగో మాటలోనే పిన్నిగారు వచ్చేసారు. పిన్నిగారు, రండి పిన్ని రండి. ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? సియా, నువ్వేనా? అవును సియానే. నా పెళ్లికొచ్చారు. 2వ రోజులో కూర్చున్నారు. మీరే కదా? గుర్తుపట్నా ఏంటి? రండి వెళ్ళి కూర్చోండి. హే ఐశ్వర్య, బాగున్నావా? బాగున్నానే. సరే వెళ్ళి కూర్చో, ఇప్పటికే ఆలస్యమైంది. రా రుక్మిణి. కౌసల్య, నీ చిన్న కోడలు మాట మంతి అంతా బానే ఉందే. నీ పెద్ద కోడలా కాదు, మంచి కోడలు. వెళ్ళి కూర్చో. అందరికీ నాతోనే పోలిక. అయినా ఇదేంటి ఎప్పుడూ లేంది పొద్దున్నే ఇంత హడావిడి చేస్తుంది. రండి వదినా, బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అయ్యో, గంధం మర్చిపోయానే. అయ్యో, అన్ని ఇంట్లోనే ఉన్నాయి. పూజకు కావాల్సిన సామాన్లన్నీ. రండి. అలాగే. నీ చిన్న కోడల్లో చూసావా ఎంత మార్పు? అదే అనిపిస్తుంది అత్తయ్య. అనవసరంగా కంగారు పడ్డావు కౌసల్య. నేను ముందే చెప్పాను కదా తనే మారుతుందని. ఏంటక్క అలా చూస్తున్నావు? నీకు తెలీదా? నీకు తెలీదా? నిజంగా తెలీదా? తెలీదు. మరి తెలుసని ఎలా చెప్పావు? చెప్తే ఏమవుతుందక్క? ఈ వ్రతం మీద పరీక్షలు ఏమైనా పెడతారా ఏంటి? ఈ మాత్రం మేనేజ్ చేయడం రాకపోతే ఎలా బతుకుతావు అక్క? శ్రియా, దేవాంశిని పిలు. ఇది బాగా ముదిరిపోయింది. అక్క దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టుంది. ఏంటొచ్చేది? ఆ వైదేహి ఎక్కడుంటే దేవాంశ్ అక్కడే ఉంటాడు. ఏంటి చూస్తున్నారు? వినేశారా? నేనన్న దాంట్లో తప్పేమీ లేదు. నిజమే కదా? ఏదో ఒకటి అంటారు కదా, అనండి. మన ఇంట్లో గాజు పెంకులు ఉన్నాయి కదా అని ఎదుటి వాళ్ళ ఇంటి మీదకి రాళ్ళు విసరకూడదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నువ్వేంటో, నీ గురించి నేనేమనుకుంటున్నాను అంతా నీకు అర్థమైందని తెలుసు. అందరూ మనలాగే ఉండరు, అది తెలుసుకో. మీరేమైనా అనుకోండి, నేను చెప్పింది మాత్రం నిజం. వైదేహి ఎక్కడుంటే దేవాంశ్ అక్కడుంటాడు.
కూడా వ్రతం చేస్తున్నావు కదా? ఆహా లేదు. నిజంగానే చేయడం లేదా? ఇప్పుడు నా వ్రతం గురించి ఎందుకు? అయినా మీరిక్కడేం చేస్తున్నారు? కింద సియా వ్రతం చేస్తోంది. మీరు కూడా తనతో కలిసి చేయాలి. వెళ్ళండి. తప్పకుండా చేస్తాను, కానీ సియాతో కలిసి కాదు. నీతో కలిసి చేస్తాను. ఈ వ్రతం అయ్యేలోగా నీ మనసులో నేనున్నానని నీతోనే చెప్పించేలా చేస్తాను. అందుకోసం వ్రతం చేస్తాను. ఇది మనసులు గెలుచుకోవడం కోసం చేసే వ్రతం కాదు. సౌభాగ్యం కోసం భార్యలు చేసుకునే వ్రతం. భార్యలతో పాటు భర్తలు కలిసి చేసే వ్రతం. కోరుకున్న మనసులో స్థానం సంపాదించుకోవడానికి మించిన సౌభాగ్యం ఇంకే ఉంటుంది వైదేహి? కొన్ని అనుకోవడానికే బావుంటాయి, ఆచరించడానికి కాదు. మీరు ఆచరించాల్సిన దాన్ని ఆచరించండి. నేను ఆచరించాల్సిందేంటో నాకు తెలుసు వైదేహి. అది ఎప్పటికీ మారదు. కౌసల్య, నీ పెద్ద కోడలేంటి అలా నిల్చుంది? ఏమ్మా, నువ్వు వ్రతం చేయవా? లేదు, ఎన్ని వ్రతాలు చేసినా కొన్ని అనుకున్నవి జరగనప్పుడు చేసి మాత్రం ఏం ప్రయోజనం? పెద్ద కోడలికి ముడుకులు నొప్పమ్మా. కింద కూర్చుంటే లేవడం కష్టమని డాక్టర్లు కింద కూర్చోవద్దన్నారు. అందుకే నొప్పులతో వ్రతం చేసి ఏం ప్రయోజనం అంటోంది. ఈ వయసులో నాకు ముడుకుల నొప్పులంటే ముసల్దానా. మంచి పని చేశారత్తయ్య. ముడుకులు నొప్పి కాదు, ముడుకులు పడిపోయాయని చెప్పాల్సిందే. అసలు నా కొడుకు బదులు దీని కాళ్ళు పడిపోయినా బాగుండేది. వీల్ చైర్లో మూలన పడుండేది. వీడొకడు అందరున్నప్పుడే కాల్ చేస్తాడు.